A gentle reminder, at the time of flag hosting, the organ gathering is requested to arrive, and the men and officers in uniform will salute, and same continuously we would be having Telangana State song as well, so one has to continue. And please look at your screen. We have our Honorable Chief Minister's talk, a historic moment, and there we have the culture. He is being received by గౌరవనీయులైన డీజీపీ గారు, సిఎస్ గారు, ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు. ఇందాక ఆంగ్ల వ్యాఖ్యాత్రి రేఖ Artists are requested to kindly stop the drums. Artists, మీరు ఆపియండి. జాతీయ పర్వదినాల సంప్రదాయంలో భాగంగా సిఎస్ గారు, డీజీపీ గారు, జిఏడి పొలిటికల్ గవర్నమెంట్ సెక్రటరీ రఘునందన్ రావు గారు, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు, అడిషనల్ డీజీపీ స్పెషల్ పోలీస్ సంజయ్ కుమార్ జైన్ గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర గారు, జాయింట్ సెక్రటరీ ప్రోటోకాల్ శివలింగయ్య గారు, ఇతర పెద్దల శుభాకాంక్ష. దిగువ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గౌరవవందనం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. There we have Honorable Chief Minister taking the review of the parade. You can have a look in your screens which are in front of you. वज़ीर आला श्री ए रेवंत रेड्डी कंटिजेंट्स का मुआयना करते हुए ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సదుపాయాల్ని, సౌకర్యాల్ని సమన్వయం చేస్తూ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ నిరోధాలు, మహిళా పరిరక్షణ, ఇలా అనేక అంశాల్లో ముందుంటుంది తెలంగాణ పోలీస్. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ పోలీసుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. There we have Parade Commander S. Chitranjan IPS, and the contingent in the main entrance is 7th Battalion TGSP Dichpalli Nizamabad. The commandant is Shri P. Satyanarayana. Contingent commander is Shri A. Navneet Kumar. రమేష్ గారిని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పోలీసుల గురించి ఇలా చెప్పారు. సందడి చేసే సైరన్లు, హడావిడి చేసే హారంలు, వీధుల వెంట పహారా, విధి వంచితులకు సహారా. అలాంటి పోలీసులకు మనం ప్రత్యేకమైన గౌరవాన్ని అందిస్తున్న వేళ ఇది. నిబంధనల షరతులు, నిజానిజాల అంచనాలు, గాయాలకు ఉపచారాలు, శవాలకు సంస్కారాలు, కష్టించే కండరాలు, చిల్లులు పడే చెవులు, మనం మసిపీల్చే ఊపిరితిత్తులు, చెప్పలేని బాధలు, గ్రంథస్థం కాని గాథలు, కినుక వహించిన కన్నవారు, అలకపోయిన కట్టుకున్నవారు, విపక్షాల విమర్శలు, స్వపక్షాల సమీక్షలు, నివేదికలకు నిరీక్షణలు, పలువంచాల పర్యవేక్షణలు, కొసరి కోరే సెలవులు, అర్జీలో పెట్టలేని అవస్థలు, విరామ మెరుగని పొద్దులు, కాకి మనుషుల సుద్దులు, మస్తిష్క శకలం అనే కలం పేరిట రమేష్ గారి కవిత. There we have the Honorable Chief Minister, sir, and everyone coming to Rani Mahal. That is the area where we are awaiting for the historic moment. His vision brings where opportunity is not a privilege, but the birthright of every citizen. With the courage to challenge stagnation. ఇప్పుడు జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. కళాకారులందరికీ ధన్యవాదాలు. నా ప్రభుత్వం ప్రజాస్వామ్య గుణపత్రం, రేవంతన్న నేతృత్వం, ప్రేమలోన మాతృత్వం, బాధ్యతలో భ్రాతృత్వం, ప్రేమలోన మాతృత్వం, బాధ్యతలో భ్రాతృత్వం. మహాలక్ష్మి తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితపు విద్యుత్తుతో పేద ఇంట ప్రకాశం, అక్కలు చెల్లెల ఆశల రెక్కలిచ్చు ధీశక్తి, లక్షలాది బృందాలతో ఇందిర మహిళా శక్తి, నియామక పత్రాలతో యువతలోన విశ్వాసం, యంగ్ ఇండియా కొత్తబడులు బంగారు భవితకు మడులు,
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న పవిత్ర సందర్భం ఇది. Kindly arise. జనని భారతి ఆశీస్సులు అందుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. Kindly be seated. Now we have the parade guard commander reporting to Honorable Chief Minister, sir, to take permission for marching off. Permission being taken. Permission taken. Permission granted. Soon after this, we would be having the school students joining the ground, that is Zen Alpha and Zen Z.
taking his position. We can see the parade commander. There they have a beautiful marching. They are exiting the fort. सारे जहां से अच्छा की धुन पर चलता हुआ हमारे contingents. This year marks a milestone for Telangana on the global stage. For the first time in our state's and nation's history, the Honorable Chief Minister, Shri Revanth Reddy sir, led a high-level delegation to Japan, opening new doors of trade, technology and cultural exchange. His meeting with Japanese business leaders and government officials resulted in landmark investment commitment across manufacturing, renewable energy, automobiles and electronic, promising thousands of new jobs for the youth. There you can also see the youngsters have joined in tricolor. They are a combination of Gen Z and Gen Alpha. ప్రతి పదం తెలంగాణ చైతన్య పథంలో సాగేందుకు స్ఫూర్తినందిస్తూ అనేక వేదికలపై లక్షలాది తెలంగాణ ప్రజల్ని ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కలుస్తూ స్ఫూర్తినిస్తూ సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారి స్వాతంత్ర దినోత్సవ సందేశం. జై తెలంగాణ. ప్రియమైన భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితాలు. దేశ స్వతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది. దేశంలో గత 10 ఏళ్ల పాలన చూస్తుంటే మన దేశ ప్రజల ఆత్మను ఆవిష్కరించిన ఆనాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తుంది, దేశంలోని కర్షకుడు, కార్మికుడు, ఇలా అన్ని వర్గాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావాలి, పేదరిక నిర్మూలన జరగాలి, అసమానతలను రూపుమాపాలి, రోగాలను నివారించాలి, మనది ధనికమైన ప్రజాస్వామ్యయుత ప్రగతిశీల దేశంగా ఉండాలి, సాంఘిక, రాజకీయ,
ఆర్థిక సంస్థలను నెలకొల్పి దేశంలోని ప్రతి పౌరుడికి సమన్యాయం, ఫలప్రదమైన జీవితం అందేలా చూడాలి. ఇటువంటి స్ఫూర్తి ప్రదాయకమైన మాటలతో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు. ఆ దిశగా కార్యాచరణ తీసుకొని దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్ను నిలబెట్టడంలో గొప్ప రాచనీతిజ్ఞత ప్రదర్శించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆనాటి స్ఫూర్తిని, ఆ మానీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం. స్వతంత్రం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. ఉన్నత శిఖరాలే లక్ష్యంగా పెట్టుకొని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎంతో గొప్ప నాయకత్వం, నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి ఉంటాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మన ముందున్న కర్తవ్యం, ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజా సేవను కొనసాగిస్తుంది. 2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధి విధానాలను తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవిష్యత్తుకు పెద్ద పీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలే కాదు, అత్యంత సాహసోపేత నిర్ణయాలని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. మా ఆలోచనలలో స్పష్టత ఉంది, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం. సంక్షేమానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పరిపాలన, దీనికి చరిత్రే సాక్ష్యం. పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో 1957లోనే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆనాటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ వస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుండి
సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము. ఈరోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పథకం. పేదల ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించాను. ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఆత్మ గౌరవం నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. రేషన్ కార్డు ప్రజల ఆత్మ గౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు 10 ఏళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజాప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు శాశ్వత పరిష్కారము చూపించడం జరిగింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం.